ఈరోజు దేవుని మాట యోధా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు. తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమేదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన అధికారము యుగములకు పూర్వం ఉంది, ఇప్పుడు సర్వయుగములను అధికారం గల దేవుడు ఆయన. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన యొక్క సమస్యలు పరిస్థితులను బట్టి తొట్టిల్లకుండా ఆయనలో నిలవబెట్టడానికి ఆయన వచ్చాడు. మనం తొట్టిల్లితే ఏమవుతుంది? ఆ సమస్యలు తీరిపోతాయా? తీరిపోవు, మరింత ఎక్కువ అవుతాయి. తొట్టిల్లకుండా ఆయనతో ఉంటే ఏమవుతుంది? దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సమస్యలు, బంధకాలు, పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. అవి పక్కకు తొట్టిల్లిపోతాయి, పక్కకు జరిగిపోతాయి. కానీ నీ ఆత్మీయ జీవితం తొట్టిల్లదు. నువ్వు ఆయనతో సహవాసం చేసే విధానం తొట్టిల్లదు. నువ్వు ఆయనతో సమాధానంగా ఉండే పరిస్థితి ఏమాత్రము చెరిగిపోదు. దేవుడు చెప్తున్నాడు, తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకును అంటే ఏంటి? ఆయన వచ్చాడు, చెప్పాడు. ఆయన మనకు వచ్చి ఏం చేశాడు? మనల్ని రక్షించాడు, పాపాన్ని శాపాన్ని తీసేశాడు. ఆయన మరలా పరమునకు వెళ్ళిపోయాడు. మరలా వస్తాను, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు దేవుడు. మరి ఆయన వచ్చేటప్పుడు మనం ఆయన ఏ రీతిగా ఎదుర్కోవాలి? ఆనందంతో నిర్దోషులుగా ఉండాలి. మనలో ఏ దోషం లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏ పాపము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, ఆయన యొక్క మహిమ ఎదుట మనం ఏ రీతిగా ఉండాలి? ఆనందంగాను నిర్దోషులుగా ఉండాలనే ఆశతో ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి మనల్ని ఈ రీతిగా ఆయన రక్షించాడు. మరి ఆ రక్షణను పోగొట్టుకుంటే మనం ఎలా ఉంటాము? తొట్టిల్లిపోతే ఏం జరుగుతుంది? ఆయన మనకు దూరం అయిపోతాడు. ఆయన యొక్క శక్తిని, ఆయన మహిమను మనం చూడలేము. ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావంను, ఆయన చేసే కార్యాలను, ఆయన చేసే అద్భుత కార్యాలను మనం చూడాలి అంటే మనం ఎలా ఉండాలి? శక్తి గలవారమై ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. ఆ దేవుడి నుంచి రావాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మనము స్నేహం చేయాలి. ఆయన ప్రేమను ఆయన ప్రేమించే దేవుడు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. ఎవరైనా ప్రేమించేటప్పుడు ఒక్కరే ప్రేమిస్తే ఆ స్నేహం ఉంటుందా? ఇరువురు స్నేహంగా ఉండి ఇరువురు ప్రేమగా ఉంటేనే ఆ యొక్క ప్రేమ నిలబడుతుంది. దేవుడు నిత్యము నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు ప్రేమించగలిగితే ఆయన నీతో సమాధానంగా ఉంటాడు, నీతో స్నేహం చేస్తాడు. నీ యొక్క సమస్యలు, నీ పరిస్థితులను సరిచేసే దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేంగల తండ్రి, కృపగలనైన దయామేడ సర్వశక్తిమంతుడ, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తొట్టిల్లకుండా ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తొట్టిల్లకుండా ప్రభా నాయన మేము ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తను నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దీవులు కుమ్మరించండి ప్రభు. వారికి సదుపాయాలు సమకూర్చండి ప్రభు నాయన. ఏ అవసరాలతో ప్రభు బంధింపబడి ప్రభు ఇబ్బంది పడుతున్నారో తండ్రి, వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభు నాయన. నీ యొక్క శక్తిని ప్రసాదించండి, నీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి అయ్యా. నీ దీవులు కుమ్మరించండి ప్రభు. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు తండ్రి నాయన. వారి యొక్క సమస్యలను తొలగించండి ప్రభు నాయన. సంతోషించే వారి యొక్క జాబితాలో వారిని చేర్చండి ప్రభు. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.